కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక వెసులుబాటును జయించవచ్చని తెలిపారు. విద్యకు పెద్దపీట వేసే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితులకు జెన్కోలో జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలు కల్పిస్తూ భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వీర్లపల్లిలో 335 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. తెలంగాణ రైజింగ్ అని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కూడా ఇస్తా ఉన్నాం. ఉద్యోగ అవకాశాల ద్వారా మాత్రమే పేదరికాన్ని జయించవచ్చు. చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే మనం సామాజిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని, ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని అధిగమించి అనేక విజయాలు సాధించవచ్చు అనేటువంటి ఆలోచన, నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకోసం ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంగ్లీష్ మీడియం, పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ కళాశాలను నిర్మిస్తున్నాం. కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో నిర్మించి ఈ రాష్ట్ర ప్రజలకు అందించే కార్యక్రమాలు చేపట్టాం. ఈ పరిశ్రమకు దగ్గరలోనే, లేకపోతే ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి పరిశ్రమకి మధ్యలో కనీసం ఒక 25 ఎకరాలు తగ్గకుండా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేసి దానికి అయ్యే ఖర్చుని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, ఈ పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది. మన గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇస్తే పవరే ఉండదని చెప్పిండు. మేము 24 గంటలు ఇస్తున్నామని చెప్పిండు. మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. 24 గంటలు ఇస్తున్నామని చెప్పినప్పుడు నేను ఒక సబ్స్టేషన్ వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేస్తే ఎప్పుడు కూడా 12-13 గంటలకు ఎక్కడ ఇచ్చినట్టు ఆ లాగ్ బుక్లో రికార్డు లేదు. ఎక్కడ కరెంటు పోకుండా వాళ్ళ మాటలు కూడా ప్రజలు నమ్మలేరు. మినిమం 16-17 అవర్స్ ఎక్కడ ఎకరం ఎండిపోకుండా ఈరోజు హైయెస్ట్ ప్యాడీ పండించిన స్టేట్గా మన తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే పవర్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఏ స్టేట్ అయినా సరే అది డెవలప్ కావాలన్నా, ప్రజలకు మంచి సేవలు అందియాలన్నా ఉద్యోగుల చేతిలో ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో ఖాళీలన్నీ భర్తీ చేసుకుంటూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది.